వచ్చి అర్ధగంట అయింది, ఇంకా బస్సులు దొరకలేదు. జనాలు ఎక్కుర్రు. పబ్లిక్ కోసం బస్సులు పెంచితే బాగుంటుంది. ఇంకా కూడా పండుగ మూమెంట్ కదా, మేము ఒక 4 పోతున్నాం సూర్యాపేట వరకు. సూపర్ లెక్స్ రాపరుగా పండుగ మూమెంట్ లో నాన్ స్టాప్ ఓన్లీ సూర్యాపేట బస్సులే ఆపుతారు. వేరే అంటే డైరెక్ట్ విజయవాడ వాళ్ళకి విజయవాడ బస్సులే ఆపుతారు. సూర్యాపేట వాళ్ళకి సూర్యాపేట బస్సులే, కోదాడ వాళ్ళకి కోదాడ వాళ్ళు దిగాల్సిందే నాన్ స్టాప్. లేడీస్ వాడుతున్నాం, అట్లా కూడా దొరుకుతలేదు, కష్టంగా ఉంది. ఇక పండుగ మూమెంట్ కదా, లేకుంటే ప్రైవేట్ బస్సులు సుమోలు వెహికల్స్ 250 అంటారు. సూర్యాపేటకు 250-300 చెప్తారు. మామూలుగా 150-200 అంటారు. ఇప్పుడు 250-300 కార్ను బట్టి డబుల్ అయింది. నార్కట్పల్లి వెళ్ళాలి, ఆల్రెడీ ఫుల్ వస్తుందండి. అసలు ఎక్కడానికి స్థలం లేదు, సీట్ తగ్గ తర్వాత ఎక్కడానికి స్థలం లేకుండా అవుతుంది. వస్తాయి నల్గొండ నాన్ స్టాప్ వస్తాయి, అవి కూడా ఫుల్ ఉన్నాయి. వాళ్ళు నాన్ స్టాప్ బస్ ఎక్కితే నార్కట్పల్లి ఆగదు, అది మాకు వర్కౌట్ అవ్వదు. అది ఇదివరకు తక్కువ ఉండేది, ఇంత ఉండేది కాదు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఏంది, అన్ని ఫ్రీ అయిపోయి ఫ్రీ కోసం చూస్తున్నారు. ఫేర్ పెట్టామంటే సీట్ లేకుండా అసలు ఎక్కడానికి లేదు కదా. ఇవి ఇక్కడ నార్కట్పల్లి నుంచి కష్టం, ఇక్కడ ఎక్కిన వాళ్ళు మధ్యలో దిగరు, కంటిన్యూ నుంచి వెళ్ళాలంటే కష్టం. అది ఇంతకు ముందు అయితే 100 రూపీస్ ఉండేదండి, మరి ఈ మధ్య పెంచారు. మనం నల్గొండ వెళ్తే 170 రూపీస్ తీసుకున్నారు, ఇంత 120 ఉండేది. సరే ఫేర్ సంగతి తర్వాత ఏమో కానీ ప్రయోజనం ఉండాలి వెళ్ళడానికి, అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు తగ్గించారు, బస్సులు పెంచలేదు. ఇంకా ఎక్కడి పల్లె వెలుగు కానీ ఈ ఫ్రీ స్కీమ్ బస్సులు అవి తగ్గించారు. పోనీ అవి పంపించేసి తగ్గించి ఫేర్ పెట్టే బస్సులు పెంచితే సరిపోయేది. ఫేర్ ఇస్తున్నా కూడా సీట్ ఉండాలి కదా, లేదు ఒక నెక్స్ట్ స్టాప్కి వస్తున్న గ్యారెంటీ ఉంటే ఎక్కొచ్చు. ఇక్కడ నల్గొండ వరకు సీట్ లేకుండా వెళ్ళడం అంటే కష్టం కదా, బస్ స్టాప్ లో పండగ అవుతుంది. మేము వచ్చి హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది. బస్సులు ఫుల్ ఉన్నాయి, ఫ్రీ స్కీమ్ అని ఏం లేదండి. పండగకి ఏ బస్సు అయినా ఎక్కువాల్సిందే, కానీ అన్ని బస్సులు ఫుల్ అయ్యి వస్తున్నాయి. బాగానే ఉంది కానీ సీట్లు దొరకట్లేవు, రష్ ఎక్కువ ఉన్నారు. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. బస్సులు పెంచాలి, ఇబ్బంది అవుతుంది. ఫ్రీ సీట్ పెట్టడం కూడా ప్రాబ్లమే అవుతుంది. జెంట్స్ కు ప్రాబ్లం, మాకేం లేదు కానీ జెంట్స్ కు ప్రాబ్లం అవుతుంది. అయినా మేము ఫ్రీ బస్సు ఎక్కం మేడం, సీట్లు ఉంటలేవు. ఇంకా కొన్ని బస్సెస్ స్పెషల్ ఓన్లీ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ బస్ పెడితే బాగుంటది. ఇంతమంది పబ్లిక్ వెయిట్ చేయరు కదా. రేవంత్ రెడ్డి ఇది పెట్టిండు, మంచిగా చేసిండు ఫీమేల్స్ కి. లేకపోతే ఇంకా ప్రైవేట్ బస్సెస్ వెళ్ళాలి, ఫ్రీ బస్ దొరకపోతాయి. అప్ అండ్ డౌన్ 500-600 అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల కార్ల వాళ్ళు 200-150కి వస్తున్నారు, లేకపోతే 600 అడిగేది కార్ వాళ్ళు. కంటిన్యూస్ సప్లై ఉందండి, బస్సెస్ ప్రాబ్లం ఏం లేదు. అండ్ పైనుంచి బస్సులు రాకపోతే సిటీ బస్సులు తీసుకొని నడుపుతున్నాం, కాబట్టి ఎవరికి ఏం ఇబ్బంది లేదు. వీళ్ళు ఏంటంటే ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ కాదు, ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సులు కావాలి, అందుకని కొంత కనబడుతుంది. బట్ క్లియరెన్స్ ఉంది, 4900 బస్సులు తిప్పుతున్నాము పర్ డే. సో అన్ని ఎక్స్ట్రాస్ అన్ని ఆల్ డైరెక్షన్లో ఫుల్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు, ఎక్కడ వెయిటింగ్ లేదు. పైగా ఈసారి మేము బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. ఇది ఓన్లీ ఇక్కడున్న క్రౌడ్నే మానిటర్ చేస్తాము, కానీ ఇది కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, బస్సెస్ కంటిన్యూస్ ఫ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నల్గొండ నాన్ స్టాప్ డైరెక్ట్ సర్వీస్, నల్గొండ